హాయ్ గైస్, నేను దీంట్లో ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకున్నా. ఏంటంటే మనకు బైక్ లోన్స్ అంటే వెహికల్ లోన్స్ తీసుకుంటాం, తర్వాత క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్లోజ్ అయిపోయింది కదా అని వదిలేస్తాం. సో మనం వదిలేయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మన లోన్ అకౌంట్ క్లోజ్ అయిందా లేదా చెక్ చేసుకొని ఎన్ఓసి తీసుకోవాలి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, అదర్వైజ్ మన ఈఎంఐ రీపేమెంట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు యాప్స్లు ఉన్నాయి, అన్ని యాప్స్లలో వచ్చేస్తున్నాయి డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్. సో మాన్యువల్గా కూడా వెళ్ళి తీసుకోవచ్చు బ్యాంక్స్కి. అండ్ మీరు చేయాల్సిన పని అయితే ఎన్ఓసి తీసుకోవాలి. అండ్ స్టేట్మెంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయా, పెండింగ్ డ్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే పెనాల్టీస్ కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏదైనా ఈఎంఐ బౌన్స్ అయిన ఛార్జెస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తం రిమైనింగ్ అంతా జీరో ఉందా లేదా, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎన్ఓసి. అండ్ వెహికల్ లోన్ ఏదైనా సరే క్లోజ్ అయిన వెంటనే మనం ఇవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకోకుండా విత్ ఇన్ ఒక 90 days లోపు మనం ఆర్టీఓకి వెళ్ళి మన హైపోతికేషన్ అనేది టర్మినేషన్ చేయించుకోవాలి. సో అంటే తీపించుకోవాలి. అది తీపించుకోకపోతే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా పెనాల్టీస్ ఉన్నావో, ఏమైనా ఇంట్రెస్ట్ ఏమన్నా దాని గురించి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఇన్సూరెన్స్లో బైక్ ఫైనాన్స్లో ఉంది, వెహికల్ కార్ కానీ వెహికల్ కానీ మీరు తీసుకున్న వెహికల్ ఫైనాన్స్లో ఉందని చూపిస్తూ ఉంటుంది. సో దట్ మీరు ఎన్ఓసి తీసుకున్న తర్వాత ఫామ్ 35 2 ఫామ్స్ వస్తాయి, టర్మినేషన్, హైపోతికేషన్ టర్మినేషన్ గురించి. ఇవి తీసుకెళ్ళి ఆర్టీఓలు ఇవ్వాలి. మనం తెలంగాణ స్టేట్ వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే హైపోతికేషన్ రిమూవల్ టైంలో ఫైనాన్షియల్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ మనకి ఎన్ఓసి డీటెయిల్స్లో ఉంటుంది, మ్యాక్సిమం కాంటాక్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉంటుంది. లేదు ఒకవేళ మనకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు లోన్ తీసుకునే ఏజెంట్ దగ్గర కానీ లేకుంటే మీకు లోన్ తీసుకున్న బ్యాంక్ కస్టమర్ కేర్ కానీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. మనం ఆర్టీఓలో మనం ఆన్లైన్లో ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అమౌంట్ అప్రాక్సిమేట్లీ 500 to 600 ఆ లోపే ఉంటుంది. మోస్ట్లీ 100 rupees అనుకుంటా, కొన్ని వెహికల్స్ని బట్టి ఉంటుంది అనుకుంటా మేబీ. ఇట్లా మీరు స్లాట్ బుక్ చేసుకొని మీ ఒరిజినల్ ఆర్సీ, మీ కేవైసీ డీటెయిల్స్ అండ్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఫామ్ 35 2 ఫామ్స్, ఎన్ఓసి, బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ ఈఎంఐ స్టేట్మెంట్ క్లోజ్ అయినట్టుగా చూపిస్తూ ఇవి మీరు సబ్మిట్ చేస్తే మీ హైపోతికేషన్ అనేది రిమూవ్ అయిపోద్ది.